వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదుతో కస్టడీ హింసపై ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది. అక్రమ నిర్బంధం, హింస నిజమేనని ప్రాథమిక విచారణలో సిట్ నిర్ధారించింది. జీవించే హక్కుపై జరిగిన దాడి ఇది అని పేర్కొంటూ అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ఏపీ పోలీసులు పూర్తిగా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే యువకుడి శవాన్ని కాల్చివేసి ఆ బూడిదను నదిలో కలిపేసిన ఏపీ పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి భద్రత కల్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టోకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులకు అల్టిమేటం కూడా జారీ చేసింది. ఎఫ్ఐఆర్ స్టేటస్, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి పరిహారంపై నివేదిక కోరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు హిమబిందు. ఎస్, థ్యాంక్ యూ శివాని. ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు జాతీయ స్థాయికి కేసు చేరుకుందని చెప్పుకోవాలి. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం దీనికి సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన ఇమ్మినేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది ఎన్హెచ్ఆర్సీకి కేసు చేరిందని చెప్పుకోవాలి. విచారణ చేపట్టిన కమిషన్ రాజ్యాంగం ఏదైతే కల్పించిన జీవించే హక్కుపై కూడా దాడిగా కూడా ఎన్హెచ్ఆర్సీ ఇక్కడ పేర్కొన్న సిచ్యువేషన్. సో అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు సంబంధించి కూడా ఏపీ పోలీసులు ఉల్లంఘించారంటూ కూడా ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. సాయికృష్ణ తల్లికి వెంటనే భద్రతను కల్పించాలి ఆదేశిస్తూ కూడా వారంలోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్, అదే విధంగా ఎఫ్ఐఆర్ పురోగతి, నిందితుల వివరాలకు సంబంధించి అలాగే బాధిత కుటుంబానికి పూర్తిగా సంబంధించి కూడా పరిహారంపై కూడా సమగ్రమైన ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా వారం రోజుల్లోగా సమర్పించాలంటూ కూడా ఏపీ పోలీసులకు ఎన్హెచ్ఆర్సీ చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు సంబంధించి కూడా ఇమ్మినేని రామారావు వంటి అంటే న్యాయవాదులు కానీ, హక్కులకు పరిరక్షించే వీళ్ళందరూ కానీ స్వచ్ఛంద సంస్థలు పోరాడితేనే కానీ ఇలాంటి కేసెస్ కి సంబంధించి కూడా అన్యాయాలకి సంబంధించి వెలుగులోకి రావా, సామాన్యుడి ప్రాణానికి ఎక్కడ రక్షణ అంటూ కూడా చాలా క్వశ్చన్స్ అయితే లేవనెత్తుతున్న సిచ్యువేషన్. అయితే జీవించే హక్కుపై అంటే మనకి రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 వైలేషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 ప్రకారం కూడా ప్రతి మానవుడికి కూడా పౌరుడికి కూడా కల్పించింది రాజ్యాంగం. సో ఆర్టికల్ 21 ప్రకారం సో జీవించే హక్కును కాలరాశారంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ చాలా తీవ్రంగా పరిగణించింది. చట్టాన్ని రక్షించాల్సిన వారే పోలీసులే ఇక్కడ నిందితులుగా మారడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి కూడా ఈ విషయాన్ని తెలంగాణకు చెందిన న్యాయవాది రామ్ ఇమ్మినేని గారు సంబంధించి ఎన్హెచ్ఆర్సీకి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. సో మనతో జాయిన్ అయ్యారు రామ్ ఇమ్మినేని గారు. నమస్తే అండి. నమస్తే. మీరే స్వయంగా ఎన్హెచ్ఆర్సీకి ఈ కేసును కూడా తీసుకువెళ్ళి జాతీయ స్థాయికి కేసు ఇప్పుడు చేరింది. సో ఎంత ఈ ఘటన మిమ్మల్ని ఎంత తీవ్రంగా కలిచివేసింది? ఒక లాయర్ గా మీరు చూసారా, లేకపోతే ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడం పైన అసలు ఎందుకు మీకు దానికి ఈ కేసుని కంప్లైంట్ చేయాలి అనిపించింది? మొత్తంగా ఈ కేసు మొత్తం నుంచి కూడా మరి ఫాలో అయితే ఉండుండొచ్చు. అంటే పోలీసులకి ఇప్పటికే జనరల్ గా కూడా సొసైటీలో మనం చూస్తున్నప్పుడు కొంత సామాన్య ప్రజలు వెళ్తే ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో అన్న సిచ్యువేషన్ కలిగిన పరిస్థితుల్లో కూడా ఒక పోలీసుల కస్టోడియల్ డెత్స్ ఇవన్నీ కూడా చట్టం మనకి చెప్తున్నప్పటికీ కూడా సర్వసాధారణం అయిపోయింది పోలీసులు అలాంటి చర్యలు చేసుకోవడం. ఇప్పుడు ఎంత సీరియస్ గా కూడా ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ కేసుపై కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వటం అంటే మీరే చేశారు. ఇంకొకటి దీనికి సంబంధించి కూడా ఏపీ పోలీసులు సిట్ దర్యాప్తు వేశారు. సిఐ నాగరాజుని కూడా A1 గా నిందితుడిగా కూడా చేర్చారు. సో ఎందుకు మీ కేసు ఇంత దీనిగా కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరెందుకు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేయడానికి ఈ కేసు మిమ్మల్ని ఎంతగా కలిచివేసింది అంటారు? అయితే నా నేపథ్యం ఏంటంటే గతంలో ఏడవుడు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేను ముందు ఉండి నేను మానవ హక్కుల కమిషన్ను లేకుంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కావచ్చు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కావచ్చు నేను ఆశ్రయిస్తుంటా. అంటే నా వృత్తిలో భాగంగా కొద్ది సమయం హక్కుల పరిరక్షణకు నేను కేటాయిస్తాను. అయితే గతంలో ఏ విధంగానైతే పెద్ద ధన్వాడలో మరియమ్మ తరఫున నేను నిలబడి పోరాటం చేశాను, అదే విధంగా కర్ల రాజేష్ తల్లి అయిన లలితమ్మ విషయంలో కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది.
ఆడ కూడా లాకప్ డెత్ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించి పూర్తి శాతం తెలంగాణ పోలీస్ కు స్ట్రిక్చర్స్ పాస్ చేసుకుంటూ వివిధ డైరెక్షన్లు అనేటివి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో కూడా జ్యుడిషియల్ కస్టడీలో చనిపోయిన సాయి కృష్ణ విషయంలో కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని నేను కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో ఏ విధంగానైతే అంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు మన పరిధులు అనేటివి పరిమితులు అనేటివి ఉండవు అని నా అభిప్రాయం. గతంలో ఆర్జికర్ ఘటనపై కూడా నేనే ప్రాథమికంగా స్పందించి నేను వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ అల్లు అర్జున్ విషయంలో ఆ స్టాంపేడ్ విషయంలో ఒక చిన్నారి గాయపడి మొత్తం పూర్తి స్థాయిలో వెజిటేటివ్ స్టేట్ అయిపోయి అతని తల్లి చనిపోవడం, రేవతి చనిపోవడం, అది కూడా నేను పెట్టిన ఫిర్యాదు పైనే జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం జరిగింది. ఈడ మనకు క్యాంప్ హియరింగ్ అనేది హైదరాబాద్ లో కండక్ట్ చేయడం జరిగింది. అయితే నేను నా వృత్తిలో అంతర్భాగంగా కావచ్చు, లేకుంటే నేను వ్యక్తిగతమైన పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే హ్యూమన్ రైట్స్ ని కాపాడాలి, హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలనే ఆలోచనతో నేను ఇట్లా కేసులు వేయడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడంలో జాప్యం, అదే విధంగా దీనిలో పోలీస్ వాళ్ళు అంటే వివిధ కథనాలు, మీడియా కథనాలు కావచ్చు, అదే విధంగా వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. ఏ విధంగానైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడ్డదో ఈ వార్తా కథనాలు కావచ్చు, అదే విధంగా వీడియోస్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో పూర్తి స్థాయిలో దీంట్లో పోలీస్ వాళ్ళు తీవ్రంగా గాయపరిచి కొట్టి చంపడం అనేది జరుగుతుంది. ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ తల్లి కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, ఆరోపణలు కొన్ని చేయడం జరిగింది. అదే విధంగా రాజకీయంగా కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దీనిలో వాస్తవాలు అనేటివి తెలియాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పడం జరిగింది. నేను కంప్లైంట్ పెట్టగానే ఒక 2 days లోనే పూర్తి స్థాయిలో రెస్పాండ్ అయ్యి ఫుల్ సెషన్ కూర్చొని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విధంగా ఆర్డర్ పాస్ చేయడం. రామారావు గారు, ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతోంది. అంటే ముఖ్యంగా కూడా అటు మొత్తంగా అంటే ఏపీ రాజకీయాలను చాలా ఈ అంశం కుదిపేసిన సంగతి. చాలా వరకు కూడా దీని వరకు చాలా మంది పెద్దలు ఉన్నారు. కొంత డీలింగ్స్ లో సంబంధించే కూడా ఈ ఎవరైతే కూడా సాయి కృష్ణ ఉన్నారో ఆయన హత్య కాబడ్డాడు అంటూ కూడా కొంత విపక్షాలకు సంబంధించి కొంత ప్రతిపక్షాలు అక్కడ విమర్శిస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఇన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఏం జరిగింది, నిజానిజాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా సిట్టు వేశారు అక్కడ ఏపీ పోలీసులు. దీనికి సంబంధించి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. A1 గా కూడా నాగరాజే కూడా ముద్దాయిగా అక్కడ ఉన్నారు. అయితే సిట్ కార్యాచరణ కావచ్చు, సిట్ లో ఉన్న వ్యక్తులను కావచ్చు, సిట్ పనిచేసిన తీరు కావచ్చు కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే విజయలక్ష్మి గారు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆర్డర్లు ప్రస్తావించడం జరిగింది. ఈ సిట్ అనేది పనితీరు అంటే సంతృప్తికరంగా లేదు, పూర్తి స్థాయిలో నిందితులను తప్పించే విధంగా ఉన్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్నది సిట్టు. అయితే దీన్ని కేంద్ర దర్యాప్తు రంగ సంస్థలకు బదిలీ చేయాలి అని కోరడం జరిగింది. అయితే దీనిలో ప్రాథమికంగా మనం చూస్తే చాలా రోజులకు వరకు కూడా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అది కూడా ప్రతిపక్షాలు మాట్లాడినాక ఇప్పుడు జగన్ గారు మాట్లాడినారు, కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడినారు, అది సమాజంలో కొద్దిగా ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులు మాట్లాడినారు. అదే విధంగా పూర్తి స్థాయి మీడియా దీన్ని ఫోకస్ చేసింది, మీడియా బయటికి తీసుకొచ్చింది. అయితే అయినా ఎఫ్ఐఆర్ చేయకపోవడము సంబంధం లేని అంటే హైకోర్టులో కూడా వాళ్ళు చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదు, వెతుకుతున్నాం అంటుండ్రు. అయితే కొన్ని కథనాలు, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇట్లా ఇండికేట్ చేస్తున్నాయంటే వీళ్ళు తీసుకుపోయి అతన్ని మొత్తం హత్య చేసి దాని తర్వాత బాడీని కాల్ చేసిరు అనే విషయాన్ని అందరు చర్చించుకుంటున్నారు. ఆ లైన్ లో ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతలేదు అనే అభిప్రాయం కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్
వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా ఆమెకు ఆ మృతుని తల్లి గారైన విజయలక్ష్మికి ఎటువంటి ప్రొటెక్షన్ అనేది కల్పించలేదు. అదే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా కొద్దిగా కథనాలు వస్తున్నాయి. అంటే ఈ కథనాలలో నిజం ఎంత అని పూర్తి స్థాయిలో దీనిలో విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నా ఫిర్యాదు మీద స్పందించి దీనిలో రంగంలోకి దిగడం జరిగింది. అయితే దీనిలో మధ్యంతరంగా ఆమె పరిహారం అంటే కుటుంబానికి పరిహారం ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేయాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఆమెకు రక్షణ కల్పించాలి. ఈ మధ్యంతర రక్షణ అనేది కల్పించాలి. అదే విధంగా దీనిలో ఎటువంటి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ రేజ్ చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి, దాంట్లో ఎవరిని నిందితులుగా పేర్కొన్నారు, దీనిలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరు, ప్రాథమికంగా రాష్ట్ర డీజీపీకి కావచ్చు, అదే విధంగా విజయవాడ కమిషనర్ కు కావచ్చు, అదే విధంగా చీఫ్ సెక్రటరీ కావచ్చు. చీఫ్ సెక్రటరీ అంటే ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశ్నించింది. ఇది పూర్తి స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘననే. అది ఆర్టికల్ 21 కి భంగం కలిగించారు. మీరు ఏ విధంగానైతే జీవించే హక్కుని మీరు హరింపజేశారు, ఆ అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. ఇది పూర్తిగా అంతర్జాతీయంగా మనము ఏదైతే కోవనెన్స్ కి మనం కలిసి చేసుకున్నామో, అంతర్జాతీయ చట్టాలు ఏవైతున్నాయో, హ్యూమన్ రైట్స్ ఏమన్నాయో వాటిపై మీకు గౌరవం లేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దీనిలో ముఖ్యంగా అంటే సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కూడా అంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా సీసీటీవీలు పనిచేయాలి. బట్ కృష్ణలంక పిఎస్ లో కూడా అబ్జర్వ్ చేస్తే సీసీ ఫుటేజ్ అంతా కూడా మాయమవ్వటం, అంటే దీని వెనుక అంటే మొత్తంగా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దాన్ని బట్టి కూడా సిఐ ప్రమేయం ఈ కేసులో ఉంది. సిఐతో పాటు మిగతా వారి కూడా పెద్దల హస్తం కూడా ఉంది. అవన్నీ కూడా బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఒక సిఐని బాధ్యుని చేయడం కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బట్ ఈ కేసుకు సంబంధించి కూడా సిఐ ఒక్కరే ఇంత దారుణానికి పాల్పడ్డారనే మనం అనుకోవాలా. ముఖ్యంగా ఇంకొకటి స్టేషన్ ఆఫీసర్ హౌసెస్ లో కూడా అంటే మొత్తంగా ఆఫీస్ లో పనిచేసే పాటు కూడా అధికారుల పర్యవేక్షణ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి కూడా ఎంత ఇక్కడ లోపంగా కూడా ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగా మొత్తంగా అంటే సాక్ష్యాలు మాయం చేసే విధంగా కూడా ఉంది. సీసీ ఫుటేజ్ మొత్తం డిలీట్ అవ్వడం కూడా, సో దాన్ని ఎంత సీరియస్ గా కూడా పరిగణించే అవకాశం ఉంది. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. సీసీ ఫుటేజెస్ అనేటివి ఏవైతే ధ్వంసం చేశారో అవిటిని రిట్రైవ్ చేయడానికి మీరు పూర్తి స్థాయిలో సాంకేతికతను వినియోగించి అవి మా ముందట ప్రవేశపెట్టురని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిలో పోలీస్ అంటే కొన్ని వార్తా కథనాలు అంటే పూర్తి స్థాయిలో దిగజారిన మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేస్తుంది. ఏంటంటే అతను చనిపోయిన వ్యక్తిపై కేసులున్నాయి, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గా చూపిస్తూ అంటే పోలీస్ ని ఒక గ్లోరిఫై చేసుకుంటా కొద్దిగా కేసును తప్పుదో పట్టించే అంటే ప్రజాగ్రహాన్ని తప్పించుకునే ఆలోచన చేస్తుంది. అది తప్పు. ఇలా పూర్తి స్థాయిలో ఇప్పుడు సీసీ కెమెరాలు అనేటివి లాకప్ లో కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది. అయితే సీసీ కెమెరాలను దాంట్లో అంటే ఈ మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, రాజకీయంగా చేసే ఆరోపణలు కావచ్చు, అదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళ అమ్మ కావచ్చు లేకుంటే ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు చేసిన ఆరోపణలు ఏంటంటే వీళ్ళు ఆయన మన లాకప్ లో చనిపోయినాక తీవ్రంగా కొట్టడం వలన లాకప్ లో చనిపోయినాక ఒక 2 వీలర్ మీద ఒక బండి మీద ఆ శవాన్ని తీసుకొని సాయికృష్ణ శవాన్ని తీసుకొని పొందలేడకు పోయి అనాథ శవంగా దాన్ని ఇప్పుడు సిట్టు దర్యాప్తులో కూడా అనాథ శవాలు 4 గాలబెట్టిరు అనేది సిట్టు దర్యాప్తులో తేలింది. అయితే సిట్టు దర్యాప్తులో తేలినాక ఆ అనాథ మొత్తం బూడిద తీసుకుపోయి మనం బుక్కలు ఏరుకొని పోతాం 3 రోజులకు అట్లా ఆ బుక్కలను తీసుకుపోయి మొత్తము నదిలో మొత్తం కలిపేసిండ్రు అనే ఆరోపణ కూడా చేస్తుండ్రు. అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఎందుకు మీరు డిలే చేసిరనే విషయాన్ని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశ్నించడం జరిగింది. అయితే విభిన్నమైన కథనాలు వస్తున్నాయి.
పోలీస్ వాళ్ళు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అనే విభిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఉన్నత అధికారులకు పట్టి లేదా, ప్రభుత్వానికి పట్టి లేదా, అదే విధంగా దీని మీద మీరు ఏం చేస్తున్నారు, ఇన్ని రోజులు దీని మీద డిలే కారణమైందని కూడా అడగడం జరిగింది. విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ జాతీయ కమిషన్ కూడా, మానవ హక్కుల కమిషన్ కూడా దీనికి ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ కేసులో అంటే సంబంధించి కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మానవుడికి కూడా జీవించే హక్కు కాలరాశారంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ఇక్కడ పరిగణించడం ఎంత తీవ్రంగా చూడాలి దీన్ని ఇక్కడ? ఇది ఖచ్చితంగా సాయి కృష్ణ అదృశ్యము, ఆ తర్వాత మృతి, ఆ తర్వాత సాయి కృష్ణ మృతదేహాన్ని కూడా మాయం చేయటం అనేటువంటి అంశం. ఇది పూర్తిగా పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ లాకప్ డెత్కు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ప్రభుత్వం ఈ రోజున పోలీసుల మీద విచారణ జరిపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చేదానికి అవకాశాలు లేవు అనేటువంటిది ఇప్పుడు సిట్టు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరులో కూడా అనేక లోపాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలము సిట్టు దర్యాప్తులో తేలినటువంటి అంశం సిఐ నాగరాజు నిందితులు, అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది కానిస్టేబుల్, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. అసలు మృతదేహం ఎక్కడుంది సాయి కృష్ణది? ఆ సాయి కృష్ణ మృతదేహాన్ని ఏ విధంగా ఖననం చేశారు, అసలు ఏ విధంగా బూడిద కూడా లేకుండా చేశారు, అనవాళ్ళు లేకుండా చేశారు, ఇవన్నీ అంశాల మీద ఎన్ఐఏ ఈ రోజున సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ శాఖకు నోటీసులు జారీ చేశారు, డీజీపీకి నోటీసులు జారీ చేశారు. దీంట్లో స్పష్టంగా ఆదేశించినటువంటి అంశం ఏంటంటే అసలు సాయి కృష్ణకు సంబంధించినటువంటి విషయంలో ఈ కస్టోడియల్ డెత్, లాకప్ లో టార్చర్ జరిగినటువంటి విషయాలకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారం పోలీసు స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీకి సంబంధించినటువంటి అంశం. దాన్ని కూడా మాయం చేశారు. మాయం చేస్తే ఇప్పుడు మరి సిట్టు దర్యాప్తు బృందము పోలీస్ స్టేషన్ లో లేదు ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ అంటే పోలీస్ స్టేషన్ లో మాత్రమే ఉంటదా? పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటది ఒక పోలీస్ కమిషనరేట్ పరిధిలో, అక్కడ కూడా మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ ఉంటది. అక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. దాని ద్వారాగా కూడా ఈ విధమైనటువంటి సీసీ ఫుటేజ్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థలు ఉంటాయి. మరి ఎక్కడి నుంచి అయినా సరే ఈ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ని రికవరీ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆధారాలను మాయం చేసేటువంటి విధంగా ఎవరైతే సిఐ నాగరాజు నిందితులు చేశాడో ఇప్పుడు దానికి సపోర్ట్ చేసేటువంటి విధంగానే సిట్ అధికారులు కూడా చేస్తున్నారనేటువంటి అనుమానం బలంగా వినపడుతుంది. అందుకని ఎన్హెచ్ఆర్సీ చెప్పింది ఈ విధమైనటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం కూడా మళ్ళీ సంపాదించండి, దాన్ని ప్రిజర్వ్ చేయండి. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి నిందితులు ఎవరో ఏంటి, అసలు దీని దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, మొత్తం వివరాల మొత్తాన్ని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అందజేయండి. ఇది వారం రోజులు గడువిచ్చి మరి పోలీస్ శాఖకి డీజీపీకి ఈ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం అనేటువంటిది జరిగింది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. డీజీపీ గాని పోలీస్ శాఖ గాని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వారం రోజులు గారు ఇప్పుడు ఇమ్మినేని రామారావు వంటి న్యాయవాదులు గాని లేకపోతే స్వచ్ఛంద సంస్థలు గాని ఇలాంటి కేసులకు సంబంధించి కానీ కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళి అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి వెడితేనే గాని సామాన్యులకి రక్షణ కరువైందా అన్నట్టుగా కూడా ఈ కేసు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా కూడా ఇక్కడ అంటే బాధితుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడికి సంబంధించి కూడా కొంత రక్షణ కల్పించాలంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ ముందు చెప్పిన పరిస్థితి. బట్ ముఖ్యంగా ఇప్పుడు దానికి సంబంధించి కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆవిడ ప్రాణానికి రక్షణ కల్పించే విధంగా కూడా ఒక దర్యాప్తు సంస్థను ఏవైనా కూడా ఏర్పాటు చేయాలంటారా? ఈ కేసు సంబంధించి కూడా ఇంకా ఎలానో చనిపోయాడు కాబట్టి డెఫినెట్ గా ఆవిడపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఆవిడ చేసిన ఆరోపణలకు సంబంధించి నిజం బయటికి రావాలంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితిలో కూడా దీనికి సంబంధించి ఆవిడ రక్షణ కల్పించడానికి ఒక దర్యాప్తు సంస్థ ఏవైనా కూడా ఏర్పాటు చేయాలంటారా? ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో సాయి కృష్ణ మృతికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ మృతదేహాన్ని ఏ విధంగా ఖననం చేశారు, ఏ విధంగా మాయం చేశారు తేలాలి అని అంటే పోలీస్ శాఖ దర్యాప్తు వల్ల తేలదు.
ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఏజెన్సీతో దర్యాప్తు జరగాలి. అది కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వచ్చేదానికి అవకాశం ఉంటది. హైకోర్టు ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో దర్యాప్తు జరిగి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలియాలి. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఇమీడియట్ గా ఆ కుటుంబం మొత్తానికి కూడా సాయి కృష్ణ కుటుంబానికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. వాళ్ళని బెదిరించేటువంటి దానికి అవకాశం ఉంటది. వాళ్ళని బెదిరించి ఈ రోజున ఏ విధంగా కూడా మీరు కోర్టులకు వెళ్ళొద్దు, అదే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని బెదిరింపులు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎన్హెచ్ఆర్సీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఎవరిది? వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీస్ శాఖది, రాష్ట్ర డీజీపీది. ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్ గా భద్రత కల్పించాలి. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి దర్యాప్తు జరిగింది, పోలీస్ శాఖ యొక్క దర్యాప్తు తీరేమిటి, ఇంతకు ముందు హైకోర్టును ఏ విధంగా సిఐ నాగరాజు తప్పుదారి పట్టించాడు ఎబిఎస్ కార్పస్ సంబంధించినటువంటి విచారణ సందర్భంగా, ఇవన్నీ విషయాలన్నీ కూడా పోలీస్ శాఖ మొత్తం వివరాలని ఎన్హెచ్ఆర్సీకి అందించాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో నిందితులుగా తేలే అవకాశం ఉంటది. సిఐ నాగరాజు ఒక్కడే కాదు, ఒక సిఐ నాగరాజు ఒక్కడే ఇవన్నీ చేయగలడా? వాళ్ళ సిపికి, వాళ్ళ ఏసీపీకి, వాళ్ళ డీసీపీకి, వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్టులు అందజేయాల్సినటువంటి బాధ్యత సిఐకి ఉంటది. ఒక సిపి పరిధిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వెళ్లి మార్కాపురంలో ఉన్నటువంటి సాయి కృష్ణ తీసుకొచ్చింది. పోలీస్ కమిషనర్ దానికి హెడ్. మరి తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణని కృష్ణలంక పోలీసులకు అప్పు చేస్తే మరి అతను ఏమయ్యాడు? దానికి సంబంధించినటువంటి ఎన్బిడబ్ల్యూ ఉంది. ఎన్బిడబ్ల్యూ ప్రకారంగా కోర్టులో హాజరుపరిచారా లేదా? ఇవన్నీ మానిటరింగ్ చేయాల్సింది ఎవరు? విజయవాడ పోలీస్ కమిషనర్. మరి చేశాడా? చేయలేదు అని అంటే ఖచ్చితంగా ఈ కేసులో నిందితుల జాబితాల్లో విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా ఉండాలి. మరి సిట్టు ఎందుకు విచారణ జరపలేదు? ఆయన ఎందుకు విచారించలేదు? ఎందుకు ఆయన సాక్ష్యంగా ఆయన తీసుకోలేదు? ఎందుకు ఆయన నిందితులుగా చేర్చలేదు? ఆయన డీసీపీ పరిస్థితి ఏంటి, ఏసీపీ పరిస్థితి ఏంటి? మిగతా దానికి ఒక పోలీస్ స్టేషన్ లో సిఐతో పాటుగా కనీసంగా 2 ఎస్ఐలు 25 మంది సిబ్బంది ఉంటారు. అలాంటి సమయంలో మరి ఇప్పుడు 10-15 రోజుల పాటు కస్టోడియల్ టార్చర్ చేశారు సాయి కృష్ణని. మరి ఆ 10-15 రోజుల పాటు ఈ 20-25 మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆ విధుల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళతో నేరుగా ఈ విధమైనటువంటి కస్టోడియల్ టార్చర్ లో కొంతమంది పాల్గొని ఉండొచ్చు, కొంతమంది పాల్గొనకుండా ఉండొచ్చు. వాళ్ళందరినీ విచారిస్తే ఎవరు దోషులు, ఎవరు నిందితులు అనేది తేలేదానికే అవకాశం ఉంటుంది. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని అంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా విచారణ జరగాలి. అదే విధంగా మొత్తం నిందితులు ఎవరున్నారో ఏ స్థాయి వాళ్ళైనా వాళ్ళని నిందితులుగా చేర్చి వాళ్ళని కటకటాల వెనక పంపించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ ఉంటది. పోలీస్ శాఖ ఇది పోలీస్ శాఖ మీద జరిగేటువంటి విచారణ కాబట్టి నిష్పక్షపాతంగా చేయదు అనే అనుమానం ఉంది. కాబట్టి న్యాయం చేస్తున్నామని చూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం విచారణకి ముందుకెళ్ళాలి. రామ్ ఇమినేని గారు, అంటే ఇప్పుడు 3rd డిగ్రీ ఉపయోగించకూడదని మనకి చట్టాలు చెబుతున్నా కూడా ఈ కస్టోడియల్ హింసలు ఇవన్నీ కూడా అంటే వెలుగు చూస్తున్న ఈ కేసులో కూడా అదే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. బట్ నిజంగా కూడా అంటే పోలీసులకి ముందుగా అంటే అవగాహన కల్పించరా ఈ చట్టాల గురించి? వాళ్ళ చేతిలోకి అధికారాన్ని తీసుకొని చంపడం అనేది కూడా అంటే ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఇక్కడ విఫలమవుతున్న పరిస్థితి. బట్ నిజంగా పోలీస్ శిక్షణ ఇస్తున్నప్పుడు, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా చట్టాల గురించి చెప్పరంటారా? ఒక న్యాయవాదిగా అసలు ఏంటి హక్కుల గురించి వాళ్ళకి తెలియపరచరా పోలీసులకి? రాక్షసత్వము మమ్మల్ని ఏం చేయలేరు, సామాన్య ప్రజలు మమ్మల్ని ఏం చేయలేరు, మేము ఎట్లా వాడితే అట్లా చేస్తాము, మేము రాజకీయ నాయకులకు అనుబంధంగా అంటే వాళ్ళ ప్రైవేట్ ఫోర్స్ లెక్క పనిచేస్తాం అనేది పోలీసు వ్యక్తపరుస్తున్న భావం. ఎట్లా వాడితే అట్లా చంపుతుండ్రు. చంపి ఎంత దారుణం అంటే కొన్ని వార్తా సంస్థలు కావచ్చు, కొన్ని న్యూస్ ఛానళ్లు కావచ్చు ఏమని ప్రచారం చేస్తున్నాయంటే మేము అతని కుటుంబ సభ్యులట మొత్తం పూర్తి స్థాయిలో సంతృప్తి చెంది చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పిరట. ఏంది, చంపినందుకు ధన్యవాదాలు చెప్తారా, లేకుంటే టార్చర్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తారా, లేకుంటే పానం తీసినందుకు ధన్యవాదాలు చెప్తారా? ఇంత దారుణం అండి. అయితే వాళ్ళ అమ్మట మొత్తం మీరు తీసుకున్న చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి కాబట్టి ఇక తీసుకొని వీళ్ళంత సత్య హరిశ్చంద్రులు, వీళ్ళంత మంచోళ్ళు
ఇక పతివత పరమాన్నం ఉంటే 12 రోజులు ఉపాసం పండినట్టు ఎవ్వరు వీళ్ళంత మంచోళ్ళు లేరు. పోలీస్ శాఖ మంచిగా పనిచేస్తుంది, మంచిగా చంపుతుంది అందరినీ అని అన్నారట. అది మీడియా కథనాలు వస్తున్నాయి. ఎంత దారుణం! ఇప్పుడు అదంటే ఏంటంటే రాక్షసత్వం, క్రూరత్వం. ఎట్లా వాడతారు? మేము మమ్మల్ని ఏం చేయలేము, అధికారం మాకున్నది కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు, ప్రజలు ఏం చేయలేరు, మేము చంపుతాము అంటే దీని వెనుక ఏమున్నది అని అంటే కథనాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక మాఫియా ఉన్నదని కథనాలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు, పోలీస్ శాఖలు కూడా పెద్ద అధికారులు ఉన్నారు. ఇది కేవలము అదని ఒక చిన్న కస్టోడియన్ డెత్ లాగా కాకుండా దీని వెనుక ఉన్న కారణాలన్నీ వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు కోరుతున్నారు. కాబట్టి నిష్పాక్షికమైన దర్యాప్తు అనేది సిబిఐ ద్వారా చేయించామని వాళ్ళ ఇంట్లో కూడా కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్ ఇమినేని గారు, కృష్ణాంజనేయులు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు జాతీయ స్థాయికి చేరింది. జాతీయ మానవ హక్కుల సంఘం దీనిలో ఇన్వాల్వ్ అవడంతో ఈ కేసుకు సంబంధించి ఒక వారం రోజుల లోపల టేకెన్ యాక్షన్ ఏం తీసుకున్నారు, నిందితులుగా ఎవరి పేర్లు ఉన్నాయి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆర్థిక పరంగా కూడా అండగా ఉండాలంటూ కూడా జాతీయ ఎన్నికల కమిషన్ చెప్పుకొస్తున్న పరిస్థితి. బట్ ఇప్పటికైనా కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్మెంట్ తో కూడా చూడాలి. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.